దేహాన్ని, జీవితాన్ని, సంతానాన్ని, బంధువులను, భార్యను, ఐశ్వర్యాన్ని వదిలి నన్ను తప్ప మరి దేనిని ఎప్పుడూ తెలియని వారిని ఎట్టివారినైనా నేను వదలను. ఉత్తముడైన భర్తను పతివ్రతలు ఇష్టపడినట్లు బుద్ధిమంతులైన భక్తులు పంచేంద్రియాల మార్గాలను అరికట్టి తమ మనసులో నన్నే భావించుకుంటారు. ఓ బ్రాహ్మణుడా, సజ్జనుల హృదయం నాది, వారి హృదయమే నేను. లోకాలన్నిటిలో సాధులను నేను మాత్రమే తెలుసుకోగలను, నా నడవడి వారు మాత్రమే తెలుసుకోగలరు. భూదేవులైన బ్రాహ్మణులకు తపస్సు, విద్య అనేవి మోక్షాన్ని కలిగిస్తాయి. అవినయపరులకు ఇవే హానిని కలిగిస్తాయి. నా తేజస్సు సజ్జనులలో నిండి ఉంటుంది. వారికి కష్టం కలిగించే వారికి ఆయుధం వలె భయాన్ని కలిగిస్తుంది, మనసుకు సంతోషం లేకుండా చేస్తుంది. ఇది నిజం. ఓ బ్రాహ్మణుడా, నీకు జనులు పొగడే మంచి గుణవంతుడు, దయాపరుడు అయిన అంబరీషుడు అభయం ఇస్తాడు. అక్కడికే వెళ్ళు. అతని మనసుకు ప్రీతి కలిగించి శరణ కోరు. ఇది నీకు మంచి మార్గం సుమా అని ఆ లక్ష్మీపతి ఆనతివ్వగా, ప్రకాశవంతమైన చక్రజ్వాలల వల్ల ఆయాసపడ్డవాడు, కళ తప్పినవాడు, రొప్పుతున్నవాడు అయిన దుర్వాసుడు మెల్లగా వచ్చి దయాస్వభావుడు, దోషరహితుడు, నీతి చేత గొప్ప ప్రజ్ఞ కలవాడు, హితమితభాషి అయిన అంబరీషుణ్ణి వెంటనే భక్తిపూర్వకంగా దర్శించుకున్నాడు. దుర్వాసుడు చూచి దుఃఖించి ఆ రాజు కాళ్ళు పట్టుకొని విడువకుండగా, ఆ రాజచంద్రుడు తన పాదస్పర్శకు జంకి దయాహృదయుండే విష్ణు చక్రాన్ని ఈ విధంగా స్తోత్రం చేశాడు. శ్రీహరి మన్నించు ముఖ్యాయుధమా, నీవే అగ్నివి, సూర్యుడివి, చంద్రుడివి, నీటివి, భూమివి, ఆకాశానివి, గాలివి, ప్రాణేంద్రియాలు నీవే. నీవే బ్రహ్మవు, సత్యానివి, యజ్ఞానివి, ఫలానివి. నీవే లోకపాలకులు, నీవే సర్వాత్మవు, కాలానివి, లోకానివి నీవే. అనేక యాగ భోక్తవు, నిత్యానివి, మూలతేజానివి నీవే. అటువంటి నీకు నమస్కరిస్తున్నాను. మహర్షిని కాపాడు, నాకంతే చాలు. ఓ చక్రాయుధమా, యుద్ధాల్లో నీవు విష్ణువు చేత వదలబడడాన్ని ముందే విని నీ పదును చేత ఎలాగూ చావడం జరుగుతుందని ముందే రాక్షసరాజులు తమ తలలు, పాదాలు, భుజాలు, తొడలు, చేతులు మొదలైన శరీరావయవాలు వాలిపోగా ప్రాణవాయువులను వదులుతారు. కలత నిద్ర చెందిన రాక్షసులు కలలో కనపడిన నిన్ను చూచి మరణిస్తారు. తెల్లవారిన తర్వాత వారి భార్యలు అది చూచి ఏడుస్తారు. ధర్మమయమైన నీ కాంతులు చీకటిని పారద్రోలుతూ వెలుగులను పుట్టిస్తూ సజ్జనులను సంపన్నం చేస్తాయి. నిన్ను గూర్చి వర్ణించడం బ్రహ్మకు అసఖ్యం. నీ రూపం సర్వోత్కృష్టములలో మొదటిదై ఉన్నది, తుది లేదు, మహోన్నతమైనది. పుండరీకాక్షుడైన హరి దుర్జనులను శిక్షించడానికి నిన్ను నియోగించగా నీవు పూనుకొన్నావు. అయినా ఇక చాలు, ధర్మ ప్రవృత్తితో ఆపన్నుడై ఉన్న మునిని రక్షించు అని చక్రాన్ని పొగిడి నుదుటి యందు చేతులు జోడించి ఇట్లా అన్నాడు. ఇంద్రుని శత్రువులైన రాక్షసులకు తోకచుక్క లాంటిది, ధర్మానికి వంతెన వంటిది, స్వచ్ఛమైన ఆకారం కలది, ప్రపంచానికి వెలుగునిచ్చే దీపం, దేవేంద్రుని రక్షించేది అయిన చక్రానికి నేను నమస్కరిస్తున్నాను అని ప్రశంసించి ఇంకా ఇలాగన్నాడు. నేను విధించబడిన ధర్మ మార్గంలో నడిచేవాడనైతే, యాచకులు అర్థించిన ద్రవ్యాన్ని దానం చేసిన వాడనైతే, బ్రాహ్మణుడు మాకు దైవ సమానుడే అయితే ఈ మహర్షికి శుభం కలుగుగాక. సర్వగుణాశ్రయుడైన హరి నా సేవ చేత పరవశుడే అయితే, సర్వాత్మలయందు ఉండువాడైతే ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు సుఖాన్ని పొందుగాక. ఈ విధంగా రాజు స్తుతించగా మునిని మన్నించి బాధ పెట్టకుండా విష్ణుచక్రం మరలి వెళ్ళింది. తరువాత దుర్వాసుడు నెమ్మదిగా మెల్లని మంచి మాటలతో ఆ రాజుని ఆశీర్వదించి ఇలా అన్నాడు. ఓ రాజోత్తమ, నా తప్పు కాచి మేలు చేశావు కదా. విష్ణువు పాదపద్మాల్ని ఇంతగా సేవించావా? ఆశ్చర్యం కలుగుతోంది. నీ బోటి సన్మార్గుల విషయంలో అరుదేమీ కాదు. నీ వంటి వారికి దానం, రక్షణ అనేవి క్రమంగా మైత్రీపూర్వకంగా సహజ గుణాలై సరస్సుకు వస్తాయి కదా. అదీ కాక ఓ రాజోత్తమ, ఎవ్వని పేరు ఒక్కసారి చెవులకు అలవోకగా సోకితే సమస్తమైన పాపాలు తొట్రుపాటుతో కిందు మీదై వైదొలుగుతాయో అటువంటి మంచిని కలుగజేసే మంగళకరమైన తీర్థం పాదములందుగల దేవేశుడైన విష్ణుని నిష్కళంక బుద్ధితో సేవించే భక్తులకు అడ్డముండదు. ఓ రాజా, నేను చేసిన తప్పును పట్టించుకోకుండా చక్రాగ్ని దహించుట నుండి నన్ను తప్పించావు. నీ కరుణరసం నీకే తగును.
రాజా, చెప్పాలంటే నా ప్రాణాలు పోయి మళ్ళీ వచ్చాయి. ధన్యుడనయ్యాను. ఎప్పుడూ నీ శ్రేయస్సునే కోరుతాను. ఇక వెళుతాను అన్నాడు మహర్షి. అని దుర్వాసుడు చెప్పగా విని ఆ రాజముఖ్యుడైన అంబరీషుడు ముని పాదాలకు ప్రణమిల్లి గౌరవించి ఇష్టమైన భోజనం పెట్టించాడు. ఆ ముని తృప్తి చెందాడు. మరలా ఆ దుర్వాస మహర్షి అంబరీషుడితో ఇలా అన్నాడు: ఓ రాజచంద్ర, ఈరోజు నిన్ను చూచాను. వీణుల విందుగా నీ మాటలు విన్నాను. నీ ఇంట్లో తృప్తిగా భోజనం చేశాను. వ్రత ఫలితం దక్కింది. నేను బ్రతికాను. నీ నడవడిని ఆకాశంలో దేవతలు, భూమిపై మానవులు ఇక మీదట సుఖంగా కూర్చుని పొగుడుతూ ఉంటారు. ఇక వెళతాను అని పలికి దుర్వాసుడు అంబరీషుని ఆశీర్వదించి ప్రశంసించి ఆకాశ మార్గంలో బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆయన వచ్చి వెళ్ళినప్పటికీ 1 సంవత్సరం నుండి ద్వాదశి వ్రతం పూర్తి అయింది. మునికి వచ్చిన కష్టం పోగొట్టడానికి నేనెంత వాడని, అంతా విష్ణువు దయా విశేషమే అంటూ రాజు ముని తినడం చేత పవిత్రమైన అన్నాన్ని తిన్నాడు. ఇంకనూ హరి సేవకులకు బ్రహ్మ పదవి మొదలుకొని అనేక పదవుల వల్ల లభించే భోగభాగ్యాలు నరకప్రాయాలని భావించి అంబరీషుడు రాజ్యంతో తనకు గల సంబంధాన్నే వదులుకున్నాడు. ఈ విధంగా విరక్తి కలిగినవాడై మానవులకు ప్రభువైన రాజు తనకు విష్ణువే ప్రభువు కాగా కామక్రోధాదులను జయించినవాడై తనతో సమానులైన కొడుకులను పిలిచి రాజ్యభారాన్ని వారికి అప్పగించి అడవికి వెళ్ళాడు. ఈ అంబరీషుని చరిత్ర విన్నా చదివినా మానవుడు బుద్ధిమంతుడవుతాడు, భోగపరుడవుతాడు, పుణ్యాత్ముడవుతాడు. ఆ అంబరీషునికి విరూపుడు, కేతుమంతుడు, శంభుడు అని 3 కొడుకులు. వారిలో కేతుమంతుడు, శంభుడు విష్ణువును గూర్చి తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళారు. విరూపునికి వృషదస్వుడు, అతనికి రథీధరుడు పుట్టారు. ఆ మహాత్మునకు సంతానం లేకపోవడం చేత అంగిరసుడనే ముని అతని భార్యకు బ్రహ్మతేజోవంతులైన కొడుకులను ప్రసాదించాడు. వాళ్ళు రథీధర గోత్రులుగాను ఆంగిరసులనే బ్రాహ్మణులుగాను ప్రఖ్యాతి పొందారు అని చెప్పి సుఖమహర్షి ఇట్లా అన్నాడు: ఒకరోజు వైవస్వతమనువు తుమ్మగా అతని ముక్కు రంధ్రం నుండి గొప్ప కీర్తి కలిగిన పుణ్యాత్ముడు ఇక్ష్వాకుడు వైకల్యం లేకుండా పుట్టి సూర్యవంశానికి రాజయ్యాడు. ఇక్ష్వాకుడికి 100 మంది కొడుకులు పుట్టారు. వారిలో వికుక్షి, నిమి, దండకుడు అనేవారు వరుసగా పెద్ద కొడుకులు. వీరు ఆర్యావర్తంలోని హిమాలయానికి వింధ్యకు మధ్యనున్న కొంత భూమిని పాలించారు. తరువాతి 25 మంది తూర్పు భాగాన్ని పాలించారు. మరో 25 మంది పడమటి భాగాన్ని పాలించారు. ఇంకా మిగిలిన 47 మంది ఉత్తర దక్షిణ భూములకు రాజులయ్యారు. అప్పుడు ఇక్ష్వాకుడు అష్టకాశ్రాద్ధం చేయాలనుకుని పెద్ద కొడుకు కీర్తిమంతుడు అయిన వికుక్షిని చూచి పరిశుద్ధమైన మాంసఖండాన్ని తెమ్మన్నాడు. తండ్రి ఆనతిని విని వికుక్షి అట్లేనని దట్టమైన అడవులకు వేటకు వెళ్ళాడు. అక్కడ జంతువుల్ని వేటాడి చంపాడు. శరీరం బాగా అలసిపోయింది. తట్టుకోలేని ఆకలి బాధతో సగమై ఒక కుందేలును పట్టుకొని తిన్నాడు. తినగా మిగిలిన మాంసఖండాన్ని దోషం లేదనే భావంతో వెంటనే తండ్రికి తెచ్చి ఇచ్చాడు. అప్పుడు కులగురుడు వశిష్ఠుడు వికుక్షి కుందేలు మాంసం తినడం మనస్సులో గ్రహించాడు. ఇది ఎంగిలిపడిన మాంసం, పితృకర్మలకు పనికిరాదు, వీడు దుర్బుద్ధి కలవాడు అని అన్నాడు. ఇక్ష్వాకుడు వికుక్షిని రాజ్యం నుండి బయటకు వెడలగొట్టాడు. గుణవంతుడైన ఇక్ష్వాకుడు కొడుకుని వెళ్ళగొట్టి ఆ వశిష్ఠ మహర్షి చెప్పింది ఆచరించి యోగి అయి అరణ్యాలకు వెళ్ళి శరీరాన్ని వదిలి మోక్షాన్ని పొందాడు. తండ్రి మోక్షం పొందగా నీతిశాలి వికుక్షి తనను ప్రజలు శశాదుడని పొగుడుతుండగా ఈ భూమిని పరిపాలించి విష్ణువుని గూర్చి ప్రయత్నపూర్వకంగా యాగాలు చేశాడు. పురంజయుడనే కొడుకుని కన్నాడు. అతనిని గూర్చి లోకాలు కకుత్స్థుడని అమరేంద్రవాహనుడని పేర్కొన్నాయి. కృతయుగాంతంలో దేవతలకు రాక్షసులకు గొప్ప యుద్ధం జరిగింది. అందులో రాక్షసులకు ఓడిన ఇంద్రుడు శ్రీహరిని శరణు వేడినాడు. అప్పుడు విష్ణువు, ఓ దేవేంద్ర, పురంజయుణ్ణి నేను ఆవహించి ఉంటాను, నీవు ఆబోతువై అతడిని మూపును వహించు అని చెప్పాడు. దేవేంద్రుడు ఆబోతు రూపాన్ని పొంది తన మూపు మీద పురంజయుణ్ణి మోశాడు. అప్పుడు అతడు విష్ణు తేజస్సు తనలో వ్యాపింపగా దివ్యమైన ధనస్సును చేతబట్టి వాడి బాణాలను ధరించి దేవతలు పొగుడుతుండగా ప్రళయాగ్నిలాగా యుద్ధానికి వెళ్ళాడు.
అట్లా వెళ్ళి బాణాలతో రాక్షసరాజుల శరీరాలు చీల్చి వెంటనే మెడలను ఖండించి కొందరిని యమపురికి పంపించాడు, మరికొందరిని పాతాళలోకానికి తరిమికొట్టాడు. అంతటితో ఊరుకోక పురంజయుడని ప్రసిద్ధి పొందేటట్లుగా రాక్షసరాజుల పురాలను కొల్లగొట్టాడు. ఈ విధంగా శశాదుని కొడుకు రాక్షసుల పురాలను జయించినందువల్ల పురంజయుడని, ఆబోతు రూపంలో ఉన్న ఇంద్రుడిని వాహనమైనందువల్ల ఇంద్రవాహనుడని, అతడి మూపురాన్నెక్కి యుద్ధం చేసినందువల్ల కకుత్సుడని మూడు పేర్లతో ప్రసిద్ధికెక్కాడు. తాను గ్రహించిన రాక్షసుల ధనాన్ని ఇంద్రుడికిచ్చాడు. ఆ పురంజయుని కొడుకు అనేనసుడు, అతడి కుమారుడు పృథువు, అతడి పుత్రుడు విశ్వగంధుడు, అతడి కొడుకు చంద్రుడు, అతడి కుమారుడు యవనాశ్వుడు, అతడి కొడుకు సవస్తుడు. అతడు సావస్తి అన్న పేరు గల నగరాన్ని నిర్మించాడు. అతడి పుత్రుడు బృహదస్సుడు, అతడి కొడుకులు కువలయాశ్వుడు. ఆ రాజు తన శక్తి ప్రకాశించేటట్లుగా ఉదంకముని ఆనత మేరకు 21,000 మంది కొడుకులతో వెళ్ళి దుందుడనే రాక్షసుణ్ణి చంపాడు. ఆ కారణంగా దుందుమారుడని అతడు ప్రసిద్ధికెక్కాడు. ఆ రాక్షసుడి నోటి వెంట వెలువడిన అగ్గిలో పడి కువలయాశ్వుని కొడుకులందరూ బూడిదలయ్యారు. వారిలో దృఢాసుడు, కపిలాసుడు, భద్రాసుడు అనే 3 మాత్రం ఎలాగో బతికి బయటపడ్డారు. వారిలో దృఢాసునికి హర్యశ్వుడు, అతడికి నికుంభుడు, నికుంభునికి బర్హిణాశ్వుడు, బర్హిణాశ్వునికి కృతాశ్వుడు, కృతాశ్వునికి సేనజిత్తు, సేనజిత్తుకు యువనాశ్వుడు జన్మించారు. ఆ యువనాశ్వుడు కొడుకులు లేక 100 మంది భార్యలు తాను విచారిస్తుండగా మునులు కటాక్షించి సంతతి కోసం ఇంద్రుని గూర్చి యాగం చేయించారు. ఆ రాజు భార్యకు సంతానం కలగడానికే బ్రాహ్మణులు నీళ్లను మంత్రించి ఆ పవిత్ర జలం ఉన్న కలశాన్ని భద్రంగా దాచి నిద్రపోయారు. ఆ రాత్రి రాజు దప్పికతో ఆగలేకుండా యజ్ఞమందిరంలోనికి వెళ్ళి ఆ పవిత్ర జలాన్ని తాగాడు. ఆ బ్రాహ్మణులు మేల్కొని నీళ్ళు ఏమైనాయి, ఎవరు తాగారు అంటూ రాజు త్రాగిన సంగతిని ఊహించి ఈశ్వరాజ్ఞను ఎవడు దాటగలడు, ఇప్పుడు ఏం చేయాలి, ఆ ఈశ్వరుడే దిక్కు అని విచారిస్తూ ఉండినారు. పిమ్మట కొంతసేపటికి యువనాశ్వుని కడుపును చీల్చుకుని చక్రవర్తి చిహ్నాలు కలిగిన కొడుకు పుట్టి తల్లి లేని కారణంగా ఆకలితో ఏడుస్తూ ఉండినాడు. అప్పుడు ఇంద్రుడు వచ్చి ఆకలి తీరడానికి ఆ శిశువు నోట తన చూపుడు వ్రేలును పెట్టాడు. అట్లా త్రాగినందువల్ల ఇంద్రుడు ఆ బాలునికి మాంధాత అనే పేరు పెట్టి వెళ్ళాడు. ఈ విధంగా తన కడుపును చీల్చుకుని ముద్దుల కొడుకు పుట్టిన ఆ యువనాశ్వుడు చావలేదు. దేవతల అనుగ్రహం, మునుల దయ అలాంటివి కదా. దైవబలం కలవాడు బాగా బ్రతుకుతాడు, కానీ చెడిపోడు కదా. ఇట్లా బ్రతికిన యువనాశ్వుడు కొంతకాలానికి తపస్సు చేసి సిద్ధి పొందాడు. ఆ బాలుడు పడమటి దిక్కున పుట్టే బాలచంద్రునిలాగా దినదిన ప్రవర్ధమానుండై నిండు యవనాన్ని పొంది రావణాసురుడు మొదలైన శత్రురాజుల్ని దండించాడు. ఆ సూర్యుడిని దైవేంద్రుడు త్రసదస్యుండు అని పొగిడాడు. యజ్ఞ సంభారాలు, యజమాని మంత్రాలు, ఋత్వికులు సర్వము విష్ణు రూపాలే అని భావించిన ఆ మాంధాత సర్వదేవమయుడు, ఇంద్రియాతీతుడు, ధర్మాత్ముడు, యజ్ఞాధీశుడు అయిన శ్రీహరిని గూర్చి గొప్ప దక్షిణలతో కూడిన యజ్ఞాలు చేశాడు. ఆ మాంధాత శ్రీహరి కటాక్షంతో శత్రువులను అణిచివేస్తూ సూర్యచంద్రులు వెలిగే చోటులన్నింటినీ సిరి సంపదలు నిండేటట్లుగా పరిపాలించాడు. పిమ్మట ఆ రాజుకు శతబిందుని కూతురైన బిందుమతి వల్ల పురుకుత్సుడు, అంబరీషుడు, ముచుకుందుడు అనే 3 కొడుకులు, 50 మంది కూతుళ్ళు పుట్టి పెరుగుచుండినారు. గొప్పవాడైన సౌభరి అనే ముని యమునా నది నీటిలో మునిగి తపస్సు చేసుకుంటూ ఒకరోజు భార్యాపుత్రులతో కలిసి సంసార సుఖాన్ని చూరలాడే చేపలరాజును చూచాడు. అతడు సంసార సుఖాన్ని ఆశించి మాంధాతను తనకు ఒక కన్యను ఇమ్మని అడిగాడు. అప్పుడు ఆ రాజు, కన్యను ఇస్తాను కానీ స్వయంవరంలో స్వీకరించు అన్నాడు. అప్పుడు ముని తనలో ఇట్లా అనుకున్నాడు, మంచి యౌవనంలో ఉన్న కన్య నాలాటి ముసలివాణ్ణి ఎందుకు కోరుకుంటుంది? నేను ముసలితనం వల్ల వణుకుతున్నాను, జుట్టు నెరసిపోయింది, ఒంట్లో జిగి బిగి లేదు, కన్యను లోబరుచుకునే ఉపాయమేది? అదీకాక అందమైన ఆడపిల్ల ప్రాయంలో ఉన్నవాణ్ణి, అందమైన వాణ్ణి, ధనవంతుణ్ణి ఆశించవచ్చు కానీ తెలిసి ముదివగ్గైన మునిని ఎందుకు కోరుకుంటుంది అని విచారించి సౌభరి తన తపోబలంతో ముసలితనాన్ని వదిలి పడచువాడై చక్కగా అలంకరించుకొని మాంధాత దగ్గరకు వచ్చాడు. రాజు అంతఃపురానికి కాపలా ఉన్న వారిని ఆజ్ఞాపించగా వారు ఆ మునీంద్రుణ్ణి రాజపుత్రికలున్న చోటుకు తీసుకుని వెళ్ళి చూపెట్టారు. మన్మథుడు మోహాన్ని కలిగింపగా ఆ కన్యను మునీంద్రుణ్ణి చూచి,
వీడు నలకూబరుడో మన్మథుడో జయంతుడో ఏమరపాటున ఇక్కడికి వచ్చాడు. ఇక జాగు చేయడం ఎందుకు, మేము వరిస్తాము అంటూ అతన్ని కోరుకున్నారు. ఇట్లా రాజకన్యలందరినీ పెళ్లి చేసుకుని సౌభరి తన తపోమహిమతో అనేక లీలా వినోదాలని కల్పించాడు. రాజకన్యలను సుందర భవనాల్లోనూ, కేళీ పర్వతాల్లోనూ, కలువ పూలు విలసిల్లే కొలంకుల్లోనూ, కోకిల కూజితాలతో కూడిన వనాల్లోనూ, మణులు తాపడం చేసిన తిన్నెలపైన, గొప్ప శయ్యలందు, కొండ గుహలయందు శృంగారవతులైన స్త్రీలు కనుసన్నల్లో మెలుగుతూ ఉండగా మంచి బట్టలు, పూలమాలలు, నగలు, అంగరాగాలు పుష్కలంగా కల్పించి షడ్రసోపేతమైన భోజనం చేస్తూ పూటకు ఒక వింత అనుభవాన్ని పొంది రాజకన్యలతో పొందును అనుభవించాడు. ఆ మునీంద్రుడు పెక్కుమంది భార్యలతో పొందు కలిగినవాడైనా నేతిధారలతో తృప్తిపడని అగ్నిహోత్రునిలాగా విషయభోగాలతో తృప్తి పొందలేకపోయాడు. ఈ విధముగా ఆ మునిశ్రేష్ఠుడు ఉద్యానవనంలో ఆ యువతులతో అనేక విధాల విహరిస్తూ, అనురాగాలు ప్రకటిస్తూ, ఆప్యాయత కనపరుస్తూ విషయ లంపటుడే కొంతకాలం గడిపాడు. అప్పుడు ఒక్కరోజు మాంధాత ముని ఎటు వెళ్ళాడో, కూతుళ్ళు ఏం పాటలు పడుతున్నారో అని విచారించి వెదకుతూ ఒక మహా అరణ్యంలో మణులతో నిండిన భవనంలో చక్రవర్తిలాగా క్రీడిస్తున్న మునిరాజును చూచి సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని పొందాడు. ఆ ముని చేత మన్ననలను అందుకొని కూతుళ్ళ దగ్గరకు వెళ్ళి ఇట్లా అన్నాడు: నా బిడ్డలారా, మీ భర్త మిమ్మల్ని బాగా చూచుకుంటున్నాడా అని అడుగగా వెంటనే ఆ రాజకుమార్తెలు అందరూ వరుసగా తండ్రి నాతోడే ఉన్నాడు, బాగా చూచుకుంటున్నాడు అన్నారు. పిమ్మట కొంతకాలానికి లౌకిక బంధాలకు చిక్కి సౌభరి ఒంటరిగా తన్ను గూర్చి తాను చింతించి, చేపల జంట పొత్తును చూడటం వల్ల కలిగిన దోషం చేత తాను సంసార జంజాటానికి చిక్కుకోవడం తెలుసుకుని పశ్చాత్తాపంతో ఇట్లా అనుకున్నాడు: ఉపవాసాల చేత శుష్కించడమో, ఇంద్రియ సుఖాలతోడి పొత్తు వదలడమో, తపస్సు చేసుకోవడమో, శ్రీహరిని ధ్యానించడమో చేయక నేను ఎందుకు ఈ ప్రేమలో పడ్డాను? నా తపస్సంతా వ్యర్థమైపోయింది. వ్యామోహంతో కూడిన ఈ స్త్రీ సాంగత్యం మునులకు మోక్షాన్ని కలిగించేదా? నేనొక మునినట, తత్వాన్ని తెలిసినవాడనట, మోక్షం తప్ప ఇతర సుఖాల వైపు వెళ్ళనట, 50 మంది భార్యలట, నివాసం ఉండేది మేడల్లో మిద్దెల్లోనట, 5,000 మంది కొడుకులట. దీనికంతకు మూల కారణం చేపల జంట సౌఖ్యాన్ని చూడడమట. ఇది అపహాస్యం కాకపోతే మహాత్ములు చూచి మెచ్చుకునే విషయమా? తపస్సు చేసేవాడు, తత్వం తెలిసినవాడు, మోక్షాన్ని కోరేవాడు ఏకాంతాన్ని అభిలషిస్తాడు. అది లేకుండా పరమాత్మను తెలుసుకోలేడు. మూర్ఖుడైన నా వంటి ముని మాత్రమే సంసార జంజాటంలో చిక్కుకుంటాడు అని దుఃఖించి తన్ను తాను నిందించుకుని మాయలో తగులుకున్న తన స్థితిని బాగా తెలుసుకొని ఇహపర సాధనం కోసం సంసారంతోడి తగులాన్ని వదులుకున్నాడు. వానప్రస్థ ధర్మాన్ని స్వీకరించి భార్యలతో అడవికి వెళ్ళాడు. ఘోర తపస్సు చేసి శరీరాన్ని కృశింపచేసుకుని అగ్నులతో కూడా పరబ్రహ్మాన్ని పొందాడు. అప్పుడు అగ్నిదేవుణ్ణి జ్వాలలో అనుసరించినట్లుగా సౌభరి భార్యలు కూడా అతన్ని అనుసరించి అతడు పొందిన గతినే పొందారు. మాంధాత కొడుకుల్లో అంబరీషుడు ఉత్తముడని తాత అయిన యవనాశ్వుడు అతన్ని కుమారుడిగా స్వీకరించాడు. ఆ అంబరీషునికి యవనాశ్వుడు, అతడికి హారితుడు జన్మించారు. ఆ కారణంగా అంబరీష, యవనాశ్వ హారితులు మాంధాతృగోత్రానికి ముఖ్య పురుషులైనారు. మాంధాత రెండవ కొడుకు పురుకుత్సుడు. నాగకుమారులు అతన్ని పాతాళానికి తీసుకుని పోయి తమ చెల్లెలైన నర్మద అనే కన్యకనిచ్చి వివాహం చేశారు. అక్కడ పురుకుత్సునికి త్రసదస్యుడు, త్రసదస్యునికి అనరణ్యుడు, అనరణ్యునికి హరియస్వుడు, హరియస్వునికి అరుణుడు, అరుణునికి త్రిబంధనుడు, త్రిబంధనునికి సత్యవ్రతుడు జన్మించారు. ఆ సత్యవ్రతుడే త్రిశంకుడని ప్రసిద్ధిగాంచాడు. గురు శాపం వల్ల చండాలుడైన అతడు పుణ్యాత్ముడైన విశ్వామిత్రుణ్ణి ఆశ్రయించి అతడి ప్రభావంతో స్వర్గానికి వెళ్ళగా దేవతలు అతన్ని అంగీకరించక త్రోసివేశారు. అట్లు తలక్రిందులుగా పడి దయనీయంగా వచ్చే అతన్ని విశ్వామిత్రుడు తన ప్రభావంతో ఆకాశంలో నిలిపాడు. నేటికి ఆ త్రిశంకుడు ఆకాశంలో ఉన్నాడు. అతడు హరిశ్చంద్రుణ్ణి కన్నాడు.
విశ్వామిత్రుడు ఆ హరిశ్చంద్రుడి దగ్గరకు కోర్కెతో వెళ్ళి యాగదక్షిణని పొందో సమస్త ధనాన్ని కొల్లగొట్టాడు. ఆ పైన అతన్ని కులహీనుణ్ణి సేవించేటట్లు చేశాడు. అయినా ఆ హరిశ్చంద్ర మహారాజు అసత్యం పలుకక కష్టాన్ని సహించాడు. అట్లా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుణ్ణి బాధ పెట్టడం విని వశిష్ఠుడు విశ్వామిత్రుణ్ణి గ్రద్దవు కమ్మని శపించాడు. ఆ విశ్వామిత్రుడు వశిష్ఠుణ్ణి కొంగవు కమ్మని శపించాడు. పక్షరూపాలను పొందిన ఆ ఇద్దరు శత్రుత్వం మానక పోరాడుకున్నారు. అప్పుడు హరిశ్చంద్రుడు కొడుకులు లేక నారదుని ఉపదేశం వల్ల వరుణదేవుణ్ణి మిక్కిలి భక్తితో పూజించాడు. వరుణదేవుడు ప్రత్యక్షం కాగా హరిశ్చంద్రుడు అతడికి నమస్కరించి ఇట్లా అన్నాడు: ఓ వరుణదేవ, నాకు గొప్ప వీరుడైన కొడుకు పుట్టితే నీవు సంతోషించేటట్లుగా అతన్ని బలి పశువును చేసి అగ్నిలో హోమం చేస్తాను. వెలితి లేకుండా కొడుకును ప్రసాదించు అని వేడుకోగా కుమారుడు కలుగుతాడని వరమిచ్చి వరుణదేవుడు అదృశ్యుడైనాడు. పిమ్మట హరిశ్చంద్రునికి వరుణదేవుని అనుగ్రహం వల్ల రోహితుడు అనే కొడుకు కలిగాడు. వరుణుడు హరిశ్చంద్రుని వాగ్దానం ప్రకారం పురిటి లోపల వచ్చి కొడుకును బలి ఇవ్వమంటే పురుడు తీరితే కానీ పొసగదన్నాడు. పండ్లు రాకముందు వచ్చి పిల్లవాడిని బలి ఇవ్వమంటే పండ్లు లేకపోవడం వల్ల తగడని చెప్పి పంపించాడు. పండ్లు వచ్చాక బాలుని బలి ఇవ్వమంటే పడి పండ్లు రాకపోవడం వల్ల అర్హుడు కాడన్నాడు. పడి పండ్లు పొడచూపుగా వచ్చి కొడుకును బలి ఇవ్వమంటే యుద్ధాలకు ఉపయోగపడే యువకుడు కాకుండా పనికిరాడని చెప్పాడు. ఇట్లా హరిశ్చంద్రుడు కొడుకు పట్ల ఉన్న వ్యామోహంతో ఏవో సాకులు చెప్తూ కాలం గడిపాడు. తండ్రి తలపును తెలుసుకున్న రోహితుడు చింతించి ఇల్లు విడిచి అడవికి వెళ్ళాడు. ఇట్లా ఇల్లు విడిచి విల్లంబులను ధరించి కారడవుల్లో తిరుగులాడే రోహితుడు తన తండ్రి వరుణదేవుడు కల్పించిన మహోదర వ్యాధితో పీడింపబడుతున్నాడని విని పట్టణానికి బయలుదేరాడు. అప్పుడు ఇంద్రుడు ముసలి తపస్సి రూపంలో వచ్చి ఇట్లా అన్నాడు: ఓ రాజకుమారా, పుణ్యక్షేత్రాలను దర్శించు, పుణ్యతీర్థాల్లో మునుగు, పుణ్యాత్ముల సాంగత్యంలో మెలగు, పుణ్య కథలను విను, నీకు మేలు కలుగుతుంది అని ఇట్లా మరలించగా రోహితుడు వెళ్ళి 1 సంవత్సరం పాటు తిరిగి ఇంటి ముఖం పట్టాడు. ఇంద్రుడు మళ్ళా వచ్చి వెనుకటిలాగే అతన్ని నివారించి పంపివేశాడు. ఈ విధంగా దేవేంద్రుడు ఆ బాలుణ్ణి 5 ఏండ్ల పాటు ఇంటికి వెళ్ళనివ్వలేదు. 6వ ఏడు రోహితుడు అడవి నుండి ఇంటికి వస్తూ అజీగర్తుడనేవాడి నడిమి కొడుకు, మంచి నడవడిక కలవాడు ఆయన సునశేపుణ్ణి వెంట పెట్టుకుని వచ్చి అతన్ని యాగపశువుగా తండ్రికి సమర్పించాడు. అప్పుడు హరిశ్చంద్రుడు నరమేధం చేసి వరుణుడు మొదలైన దేవతలను తృప్తిపరిచాడు. ఆ యజ్ఞానికి హోత విశ్వామిత్రుడు, భృగు మహర్షి అధ్వర్యుడు, జమదగ్ని ఋత్విజుడు, సామవేదగానం చేసిన వాడు వశిష్ఠముని. ఆ యజ్ఞం వల్ల సంతోషించిన ఇంద్రుడు హరిశ్చంద్రునికి బంగారు రథాన్ని ఇచ్చాడు. ఆ శునశ్శేఫుని గొప్పతనం తర్వాత చెప్తాను. భార్యతో కూడిన హరిశ్చంద్రుడు పాటించిన సత్యనిష్టకు మెచ్చిన విశ్వామిత్రుడు అతనికి తత్వజ్ఞానాన్ని బోధించాడు. అప్పుడు అతడు మనసు అన్నమయం కాబట్టి అన్నరూపి అయిన భూమిని తెలుసుకుని దాన్ని జలంలో కలిపాడు. జలాన్ని తేజస్సులో లీనం చేశాడు. తేజస్సును వాయువులో కలిపాడు. వాయువును ఆకాశంలో కలిపాడు. ఆకాశాన్ని తామసాహంకారంలో కలిసేలా చేశాడు. అహంకారత్రయాన్ని మహత్తత్వంలో విలీనమయ్యేలా చేశాడు. లోక సృష్టికి సంకల్పరూపమైన మహత్తత్వంలో విషయాహంకారాన్ని తొలగించాడు. అది పోగానే పరమాత్మను తెలుసుకున్నాడు. ఆ జ్ఞానం వల్ల సంసార కారణమైన ప్రకృతిని భస్మం చేసి అజ్ఞానాన్ని మోక్ష సుఖ పారవస్యంతో తొలగించి అన్ని బంధాల నుండి విముక్తుడైన ఆ హరిశ్చంద్రుడు అవాంగ్మానసగోచరంబైన ఆత్మస్వరూపంతో కలిసి ప్రకాశించాడు. అతని కొడుకు రోహితునికి హరితుడు, అతనికి చంపుడు పుట్టారు. చంపుడు తన పేరు మీద చంపానగరాన్ని నిర్మించాడు. అతనికి సుదేవుడు, అతనికి విజయుడు, అతనికి రుచికుడు, అతనికి వృకుడు, అతనికి బాహుకుడు పుట్టారు. వారిలో బాహుకుడు తన శత్రువులు తనను ఓడించి రాజ్యం ఆక్రమించగా తన స్త్రీలతో అడవికి వెళ్ళి వృద్ధాప్యం కారణంగా మరణించాడు. అతని భార్య అతన్ని అనుసరించే ప్రయత్నం చేసింది. కానీ ఆమె గర్భవతి అనే విషయం తెలుసుకున్న ఔర్వముని ఆ ప్రయత్నానికి అడ్డుపడ్డాడు. కొంతకాలానికి ఆమెకు గర్భం నిండగా ఆమె సవతులు ఈర్ష్యతో ఆమె తినే అన్నంలో విషం కలిపి పెట్టారు.
కానీ దానిచే గర్భవిచ్ఛిన్నం కాకుండా ఆ విషంతో పాటు మహానుభావుడైన సగరుడు జన్మించి గొప్ప యశఃప్రకాశంతో చక్రవర్తి అయ్యాడు. సగరుడు తండ్రి పగ కోసం యుద్ధాలు చేసి హైహయ బర్బరాదులను చెండాడాడు. తాళజంఘాదుల్ని చంపాడు. తన శత్రువుల తలలు గొరిగించాడు. వస్త్రహీనులుగా భయంకర రూపాలతో ఉండేటట్లు చేశాడు. సగరుడనే పేరుగల ఆ రాజు సామాన్యుడా? సూర్యచంద్రుల కాంతులు ప్రసరించునంతటి భూమిని సగరుడు తన భుజబలంతో శత్రురాజులను అణచి పరిపాలించాడు. మేరుపర్వత ధీరుడని, పరాక్రమవంతుడని, శత్రు నగర నాశకుడని ఆ సగరుణ్ణి ప్రశంసింపవచ్చు. ఔర్వముని చెప్పడం వల్ల వేదాత్మకుడు, అమృతుడు, అనంతుడు, ఈశుడు అయిన హరిని గూర్చి ఆ సగరుడు అశ్వమేధాలను చేశాడు. ఒక యజ్ఞంలో అశ్వాన్ని వదలగా ఇంద్రుడు దాన్ని తీసుకుని పోయి నాగలోకంలో కపిలమునికి సమీపంలో కట్టి వెళ్ళాడు. అక్కడ గుర్రం కనపడక రాజు తన కుమారులను అన్ని దిక్కులకు వెతకడానికి పంపాడు. వారు భూమి మీది సప్తద్వీపాల్లో వెదకి అశ్వం కనపడకపోవడంతో అంతటితో తిరిగి రాక ప్రాభవంతో భుజబలంతో భూమినంతటినీ పొడిచి పొడిచి త్రవ్వారు. ఈ విధంగా సుమతి కొడుకులు నేలను త్రవ్వి పాతాళలోకంలో ఈశాన్య దిక్కున కపిల మహర్షికి సమీపంలో ఉన్న గుర్రాన్ని చూచి, అయ్యారే తెలుసుకున్నాం, ఆలస్యం దేనికి? వీడే గుర్రాన్ని దొంగలించాడు. ఈ పాపిని పట్టి చంపండి. పెద్ద సాధువైన మునివలే కళ్ళు తెరవకుండా, మురికినోరు కదలించకుండా పంతం పట్టాడు అంటూ ఆ 60,000 మంది తమ ఆయుధాలను ఝళిపిస్తూ దగ్గరకు వస్తుండగా కపిల మహర్షి కళ్ళు తెరవగా సగరపుత్రులు తమ శరీరాల్లో అగ్ని పుట్టి ధైర్యాన్ని కోల్పోయారు. అహంకరించి మూఢులై రాజకుమారులందరూ ఆ నిమిషములోనే బూడిదయ్యారు. సాధువుల్ని మునులను కష్టపెట్టే గర్విష్ఠులు జీవించగలరా? కొంతమంది కపిల మహర్షి కోపాగ్ని చేత సగరుని కొడుకులు చచ్చారంటారు. కానీ ఆ మహర్షి పరమశాంతుడు, ఆనందమయమూర్తి. ఆయన కోపిస్తాడా? ధూళి భూమి మీద పుడుతుంది కానీ ఆకాశంలో కాదు కదా. సగరుని కొడుకులు తాము చేసుకున్న దోషం చేత శరీరాల్లో అగ్ని పుట్టి నాశనమయ్యారు. కానీ ఏ సాంఖ్యశాస్త్రం చేత జ్ఞానులు సంసార సాగరాన్ని, మృత్యు భయాన్ని పోగొట్టుకుంటారో ఆ శాస్త్రాన్ని రూపకల్పన చేసిన భగవన్మూర్తి, సమస్త బోధకుడు అయిన ఆయనకు మిత్రులని, శత్రులని ఎవరుంటారు? సగరునికి కేశినియందు అసమంజసుడనే కొడుకు కలిగాడు. సమంజసమైన గుణాలు లేక పూర్వజన్మలో మునిశ్రేష్ఠుడై ఉండి కూడా సహవాస దోషం చేత పతితుడై సగరునికి పుట్టాడు. కానీ పూర్వజన్మ స్మరణ చేత వాడు ప్రజలకు, తనవారికి కూడా కష్టం కలిగించే పనులు చేస్తూ తిరుగుతూ ఒక్కరోజున ఆ అసమంజసుడు క్రమంగా అయోధ్యానగర వీధుల్లో ఆడుకునే చిన్నపిల్లలను సరయూ నదిలో పడవేశాడు. నగర ప్రజలు తండ్రి అయిన సగరుడు అతన్ని దూషించారు. వాడు తరువాత గొప్ప జ్ఞానం కలిగి తన యోగశక్తితో ఆ పిల్లలను కొద్ది రోజుల తరువాత నగరానికి తెచ్చాడు. అది చూచి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ అసమంజసుని కొడుకు అంశమంతుడనేవాడు నీతిమంతుడై తాత దగ్గర పనులు నిర్వర్తించేవాడు. అప్పుడు సగరుడు మనుమనితో యాగాశ్వాన్ని వెదకి తీసుకురమ్మని పంపాడు. వాడు తన తండ్రులు వెళ్ళిన మార్గంలోనే వెళ్ళి వారు తవ్విన పెద్ద గొయ్యిలో ప్రవేశించి అక్కడ బూడిద కుప్పల పక్కన ఉన్న గుర్రాన్ని చూచి దాని పక్కన ఉన్న కపిలుడనే పేరు గల శ్రీహరికి నమస్కరించి ఇట్లా స్తోత్రం చేశాడు. బుద్ధిని స్వాధీనపరుచుకుని సమాధి స్థితిలో ఉండి కూడా తాననుకునే శరీరానికి వేరుగా ప్రకాశించే నిన్ను బ్రహ్మ కూడా చూడలేడు, ఏనాటికైనా తెలుసుకోలేడు. ఆ బ్రహ్మ యొక్క మనస్సు, అవయవాలు, బుద్ధిలో పుట్టే పెద్ద జీవుల్లో కూడా అల్పులమైన మాకు తెలుసుకోవడం సాధ్యమా? తమలోనే నీవుండగా నిన్ను తెలుసుకోలేరు. బాహ్యమైన గుణాలను మాత్రమే చూస్తారు. ఒక్కొక్కప్పుడు వాటిని కూడా చూడలేక తమస్సు పాలవుతారు. శరీరధారులు గుడ్డివారై నీ మాయకు లోబడి ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. బాహ్యమైన సంబంధాలకు విలువనిస్తారు అని విన్నపం చేస్తూ గుర్రాన్ని విడిచిపెట్టమని అడగక, తండ్రులు నాశనమైన విషయాన్ని ప్రస్తావించక నమస్కరించి నిలబడ్డ అంశుమంతునితో అపారమైన కరుణతో కపిలముని ఇట్లా అన్నాడు. బుద్ధిమంతుడైన బాలక, ఈ గుర్రాన్ని మీ తాత దగ్గరకు తీసుకుపో. అవివేకులైన మీ తండ్రులు బూడిద అయినారు. ఈ బూడిద కుప్ప మీద గంగ ప్రవహిస్తే వారికి మేలు జరుగుతుంది అని ఆ ముని చెప్పగా ఆయనకు నమస్కరించి అంశుమంతుడు గుర్రాన్ని తెచ్చి సగరునికి ఇచ్చాడు. అతడు ఆ గుర్రంతో యాగాన్ని పూర్తి చేసి మనుమనికి రాజ్యమిచ్చి బంధాల నుండి విముక్తుడే ఔరూడు చెప్పిన దారిలో మోక్షానికి వెళ్ళాడు.
తండ్రులు బూడిద అయిన ప్రదేశానికి దేవనదిని తెస్తానని అరణ్యానికి వెళ్ళి తపస్సు చేయలేక మనోదుఖంతో అంశుమంతుడు మరణించాడు. అతని కొడుకు దిలీపుడు భూమి మీదకు గంగను తేవడానికి తపస్సు చేశాడు, కానీ తేలేక గతించాడు. దిలీపుని పుత్రుడైన భగీరథుడు గొప్ప తపస్సు చేసి అమృతమయ కటాక్షాలు కలది, గొప్ప అలలతో కూడింది, ముఖపద్మంపై ఆసక్తి గల 9 కలది, శివజటాజూటం రంగస్థలంగా కలది ఆయన గంగను దర్శించాడు. గంగను చూచి భగీరథుడు నమస్కరించగా గంగ దయతో వరం కోరుకోమంది. అందుకు ఆ రాజకుమారుడు ఇట్లన్నాడు: ఓ తల్లి, మా వారి బూడిదరాశులను నీ నీటిలో కలుపుకో. నీ వారి సోకితే మా వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఇది యథార్థం. నీవు వికసించిన హృదయం కలదానవు, అనేక పుణ్యాలను కలిగిన దానవు, అలల శోభచే రెల్లు పువ్వులను మల్లెలను జయించిన చల్లని తల్లివి, ఉత్తముల పాలిటి శ్రేష్టమైన కల్పవల్లివి. ఓ గంగామాత, నిన్ను మనసారా పూజిస్తాను అని కొనియాడుతున్న రాజకుమారునితో లోకపావని అయిన గంగ ఇట్లా అన్నది: ఆకాశ మార్గం నుండి నేల మీద పడే నా వేగాన్ని నిలుపుగల శక్తి కలిగినవాడు ఎవ్వడు? నేను భూమిని చీల్చుకొని పాతాళానికి వెళతాను. నేను భూమి మీదకు అవతరిస్తే మానవులు తమ పాపాలను నా నీటిలో కడిగి వేసుకుంటారు. నన్నంటిన పాపాన్ని నేనెక్కడ వదిలించుకోను. ఈ కారణంగా సంశయిస్తున్నాను. ఇలా అన్న ఆ లోకమాతతో రాజశ్రేష్ఠుడైన భగీరథుడు ఇట్లా అన్నాడు: ఓ మందాకిని, పరతత్వం తెలిసిన వారు, శాంతచిత్తులు, తపోనిష్ఠులు అయిన మహనీయులు వచ్చి నీ నీట స్నానాలు చేస్తే నరుల పాపం నిన్ను ఎలా చుట్టుకుంటుంది? ఎందుకంటే సమస్త పాపాలను హరించే శ్రీహరి వారి హృదయాల్లో తానుగా నివసించి ఉంటాడు. ఓ తల్లి, తనలో సమస్త లోకాలను కలిగి ఉండడం వల్ల, అన్నిటా తానై ఉండడం వల్ల, పడుగుపేక ఉన్న దారాల్లో వస్త్రం ఉన్న విధంగా విశ్వమంతటా వ్యాపించిన ఆ శివుడు కాక నీ ప్రవాహ వేగాన్ని భరించగల సమర్థుడు ఎవ్వడు? నిన్ను ధరించడం కోసం ఆ సదాశివుణ్ణి ప్రార్థిస్తాను అని గంగాదేవి దగ్గర సెలవు పుచ్చుకొని భగీరథుడు వెంటనే శివుణ్ణి గూర్చి తపస్సు చేశాడు. అప్పుడు భక్తవత్సలుడైన శివుడు ఆ భగీరథుని పూనికను మెచ్చి విష్ణుపాదాలను సోకి పవిత్రమైన జలం కలిగి ఆకాశం నుండి భూమి మీదకి ఉరికే గంగను తన శిరస్సుపై ధరించాడు. పై విధంగా ఆ మహానది శివుని జటాజూట రంధ్రాల నుండి దూకి అడ్డు లేకుండా నేలపైకి ఉరికింది. బాగా వ్యాపించిన గొప్ప ప్రవాహంతో పొంగి పొరలి అతిశయించింది. దూడ వెంబడి గంతులు వేస్తూ పరుగులు తీసే ప్రాయంలో ఉన్న కామధేనువులాగా ముందుకు సాగింది. ఇంకా ఆ మహానది ముద్దులులికే చంద్రునిపై ప్రేమతో ఉప్పొంగే పాల సముద్రంలాగా కాలువగట్టి దారి తప్పక పెంపు కలిగి పరమాత్ముని నోటి నుండి ఓంకారాన్ని అనుసరించి వెలువడే శబ్ద బ్రహ్మంలాగా విస్తారమైన విలాసంతో కూడి ఐరావతం తొండాలతో సమానమైన ప్రవాహపు ముందరి భాగాలు కలిగి భగీరథుని మార్గాన్ని అనుసరించింది. ఆ ప్రవాహాల వెంట అక్కడక్కడ కనిపించి తొలగిపోయే బాల సరస్వతి కుచకలసాలను మించిన అధికమైన నీటి బుడగలను, ఆ నీటి బుడగల చేరికతో పారిజాతపు పూలగుత్తల కాంతి నిమించిన తెల్లని నురగలను, ఆ నురగల ప్రక్కన సగం విరిసిన కర్పూరపు చెట్ల చిగుళ్ల సోయగాన్ని గేలిచేసే సుడులను, ఆ సుడుల ప్రక్కల్లో తెల్లటి మేఘాలను మించిన నిడుపైన ప్రవాహాలను, ఆ ప్రవాహాలను కలిసి గాలి తాకిడి వల్ల తీవ్రంగా పైకెగసి వేగంగా వీగిపోయే పాపనాశనకరమైన అలలను, ఆ అలల కొనల్లో కుప్పించి పైకెగిరే ముత్యాల సరాలలాగా, మల్లెపూల మాలలలాగా, కర్పూర ఖండాలలాగా, చంద్ర సకలాలలాగా, చుక్కల గుంపుల్లాగా ప్రకాశిస్తూ ముక్తికాంతను వశీకరింపచేసుకోగలిగిన నీటి తుంపులను కలిగి భూలోకానికి మంగళాన్ని కలిగించేదిగా విరాజిల్లింది. లక్ష్మీదేవి చేయిలాగా విష్ణుపాదమైన ఆకాశాన్ని తాకి ఆకాశం వలె ప్రకాశించే హంసల కాంతితో ఒప్పి శుక్లపక్షంలోని భూమండలంలాగా శోభించే కలువలు కలిగి పలు బ్రతుకు తెరువులతో కూడిన లోకంలాగా అధికమైన జీవనం కలిగి మంచి మనస్సుతో శోభించే జీవితంలాగా వికసించిన పూలతో కూడి అనేక సేనలు, బకుడు, భీముడు, సుభద్రార్జునుల చరిత్ర కలిగిన మనోహరమైన భారత పర్వంలాగా పెక్కు చక్రవాక పక్షులతో, బకములతో, భయంకరమైన అలలతో సుందరమై
తన వాళ్లను కలిసిన రాక్షసులకు అభయం ఇవ్వడంలో సమర్థమైన శ్రీరాముని హృదయంలాగా, తన నీళ్లలో మునిగిన పాపాత్ములకు అభయం ఇవ్వడంలో సమర్థమై మృత్యువును జయించిన గొప్ప దాత ప్రవర్తనలాగా, గొప్ప నడవడికతో శివుణ్ణి సేవిస్తూ విభూతితో కూడిన అందమైన శివుడి రూపంలాగా, సంపదతో సుకుమారమై క్రౌంచ పర్వతాదులను గెలిచిన కుమారస్వామి చరిత్రలాగా, కొంగలు మొదలైన వాటితో కూడి అర్జునుడి రథంలాగా, సూర్యుని గుర్రాల వంటి వేగం కలిగి శ్రీరామునికి వనవాసం కల్పించిన మంథర ఆలోచనలాగా, శీఘ్రంగా వన పర్వతాలలో ప్రవేశించే కోరిక కలిగి మన్మథుని జెండాలాగా, మొసళ్లతో కూడి సైన్యంతో కూడిన సంబరాసురునిలో ప్రవేశించే మన్మథుని బాణంలాగా, తనలో లీనమైన ఇతర ప్రవాహ జలాలు కలిగి మన్మథుని చిగురు కత్తిలాగా, బాటసారుల తాపాన్ని తొలగించి అల్పుల పట్ల అధికుల పట్ల సమానంగా ప్రవర్తించే యముని దండంలాగా, ఎత్తుపల్లాల్లో సమానంగా మెలిగి యతితోనూ గురు లఘువులతోనూ వాక్య సమూహాలతోనూ కూడిన ఛందశాస్త్రంలాగా, వేగంతోనూ పెద్ద చిన్న శబ్దాలతోనూ కూడి గొప్ప వర్గమూలాలతో, భిన్నాలతో, మిశ్రాలతో, ప్రకీర్ణాలతో నిండిన గణిత శాస్త్రంలాగా, పరస్పరం రాచుకునే పొదరిండ్లతో విడివడ్డ లోయలు కలిసిపోయేటట్లు భయంకరంగా ప్రవహించున్నదే భగవద్గీత సహితమైన భీష్మ పర్వంలాగా, సుఖకరమైన శబ్దాలతో కూడినదే వాద్యం నుండి వెలువడే మంద్రతార స్వరాలు గల సంగీత శాస్త్రంలాగా, అనేక విధాలైన శబ్దాలతో కూడినదై అచ్చులు హల్లులు కలిగిన వ్యాకరణ శాస్త్రంలాగా వడిగలదై మహాభాష్య వృత్తిలాగా వృద్ధి గుణాల సామర్థ్యం కలిగినదై పెక్కు ప్రయోజనాలతో కూడిన నిడివి అందరికీ అందుబాటులో ఉండే గొప్ప గుణంతో విలసిల్లినదై భూమిని భరించడంలో నిమగ్నమైన ఆదిశేషుని కార్యంలాగా సుస్థిరమైన గొప్ప యత్నం కలిగినదై వేద సమూహాలకు అతీతమైన పరబ్రహ్మలాగా అనేక మార్గాలను అతిక్రమించినదై వర్ణపద క్రమాలతో కూడిన వేదంలాగా ధ్వని క్రమాలకు కూడికయ్యి కర్కట మీన మిథున మకరాలతో ఉపిదమైన ఖగోళ నియతిలాగా ఎండ్రకాయలతో చేపల జంటలతో మొసళ్లతో ఉప్పినదై నిర్మలమైన సుందరాంగి ముఖంలాగా స్వచ్ఛమైన చంద్రకాంతులతో నిండినదై ఇంపైన స్త్రీ పెదవిలాగా కెంపు రంగుతో కూడినదై విలాసవతి కచబంధంలాగా నల్లత్రాచు విలాసాలతో మించినదై బుద్ధిమంతుని శాస్త్ర చర్చలాగా గొప్పదైన సరస్వతి విజయంతో విలసిల్లునదై అఖిల సంతానానికి బ్రతుకు తెరువై శుభకరమైన ఆకారంతో కూడిన సుందరాంగి చనుదోయిలాగా పయోధారలతో నిండి తుంగభద్రానది సొగసును మించినదే సుందరాంగి మందహాసంలాగా చంద్రభాగ సౌభాగ్యాన్ని అతిశయించినదే గొప్ప ఒడ్డాణాలు ధరించిన కన్యలతో కూడిన అదృష్టవంతుని వివాహంలాగా భూమి నిండా విస్తరించినదై తార తన చేతితో సుగ్రీవుని స్పృశించినట్లు ముత్యం వంటి తన హస్తంతో ఉపాయంగా యమునా నదిని ఆక్రమించినదై భీముని రథ విజృంభణను అడ్డగించిన కర్ణుని బాణ వర్షంలాగా భీమరథీ నది విజృంభణను అరికట్టినదై నీటిని చిమ్మే ఏనుగు తొండం వంటి గొప్ప విజృంభణతో కూడినదై రసవంతమైన రమ్మముఖంలాగా మంచినీటితో అతిశయించి సముద్రుని గర్వాన్ని భంగపరిచిన శ్రీరాముని మమముడిలాగా సింధు నది గర్వాన్ని భంగం చేసినదై దరిచేరిన దుస్సాసనుని దుర్మదాన్ని తొలగించే భీముని ఘాతంలాగా సమీపించిన వారి మహాపాపాలను తొలగించునదై మాటిమాటికి కదలాడే కంకణాలతో అలంకరింపబడిన వేశ్య ముంజేయిలాగా మళ్ళా పొరలే నీటి బిందులతో కూడినదై పాపం లేని కృతయుగంలాగా నిర్మలమై గొప్పదైన తెల్లరంగుతో కూడిన బ్రహ్మ ముఖంలాగా గొప్ప బ్రాహ్మణ జాతిచే ఆశ్రయింపబడినదే అనేక దీర్ఘాలతో బిందువులతో విసర్గలతో కూడిన అక్షరాల గుణితంలాగా అధికమైన నీటి బిందువులను వెదజలుచున్నదై గంభీరమైన భావాలతో మధురమైన సర్గబిందువులను వెదజలుచున్నదై గొప్పవాడైన నందనందనునితో కూడిన మధురాపురంలాగా గొప్ప ఆనందానికి నందనవనమై ఇంద్రుడు విహరించే నందనవనంలాగా కౌశిక నదితో విహరించున్నదై ఇంద్రుని గుర్రంలాగా ధ్రువమైన మంచి దశ కలిగినదై విష్ణుచింత కలిగిన ధ్రువుని తలంపులాగా విశ్వాన్ని పరిశీలించున్నదై ప్రశస్తంగా వలమురి అయిన విష్ణువు శంఖంలాగా కుడి నుండి ఎడమవైపుకు మరలి ఉత్తరా వివాహంలాగా నరానంద సంధాయకమై పాలతో పొంగే పచ్చి బాలెంతరాలి స్తనం
బాణంలాగా ఎప్పుడూ పెరుగుతున్న నీళ్లతో నిండినదై మకరం, పద్మం, మహాపద్మం, కచ్చపం అనే నిధులతో నిండిన కుబేరుని నిలయంలాగా మొసళ్లతో, మెట్టతామరలతో, తామరలతో, తాబేళ్లతో నిండినదై కూలిన కొండను పైకెత్తే ఆది కూర్మపు బలమైన వెన్నెముకలాగా కొండలను కదిలించునదై ఎత్తైన చర్యలతో నిండిన కొండలాగా ఎత్తైన గట్లతో కూడినదై భూమిని పైకెత్తే ఆది వరాహంలాగా గొప్పదైన ఓర్పు కలిగినదై దర్భలతో కూడిన బ్రాహ్మణుని హస్తంలాగా పవిత్రమై ఇంపు కలిగించునదై ఎదిరించి వచ్చే ఖరదూషణుల గర్వాన్ని అపహరిస్తూ మ్రోగే రామచంద్రుని బాణంలాగా తన్ను చేరవచ్చే కఠినుల పాపుల అహంకారాన్ని అపహరించునదై రాజులను సమూలంగా నాశనం చేసిన పరశురాముని గండ్రగొడ్డలిలాగా పర్వతాలను సమూలంగా పెళ్లగించే బలంతో కూడినదై విరోధులను ఉన్మూలించే బలరాముని నాగేలులాగా గట్లను రాచుకొని ఉప్పొంగుచున్నదై రాక్షసకాంతలకు మనోహరమైన బుద్ధదేవుని మేనులాగా ఆశ్రయించిన వారిని రక్షించడంలో సమర్థమైనదై దేవతలను సంతోషింపచేసే శివుని నాట్యంలాగా త్రుళ్ళిపడే చేపలతో నిండినదై వేదాలకు శుభాన్ని సమకూర్చిన మత్స్యావతారంలాగా చెవులకు ఇంపు కలిగించునదై ధన సమూహంతో సుముఖుడైన దాతదానంలాగా వస్తు సమూహంతో విస్తారమైనదై బలిచక్రవర్తి వంశాన్ని నిర్మూలించిన వామనుని పాదంలాగా గొప్ప వెదురు పొదలను కదల్చి వేయునదై సామ భేద మాయోపాయాలతో కూడిన నీతి శాస్త్రంలాగా చాతుర్యంతో ఒప్పినదై అపరిమితమైన లోకాలతో జంతు సమూహంతో సేవింపబడే బ్రహ్మాండంలాగా లెక్కలేనన్ని నీటి జంతువులతో సేవింపబడినదై మానవతిలాగా గుట్టు తెలియనీక ఇల్లాలిలాగా చడీ చప్పుడు చేయక ముద్దరాలి వలె బయలుపడక జవరాలిలాగా శీఘ్ర గమనం కలిగి పతివ్రతలాగా అటూ ఇటూ పోక తల్లిలాగా అన్నింటినీ కడుపులో దాచుకుంటూ దేవతలాగా భక్తుల కోరికలను తీర్చుతూ క్రమక్రమంగా పరిమితిని దాటి మాటకు మనసుకు అందకుండా ఆ గంగానది భగీరథుని వెంట ప్రవహించింది. గంగానది భగీరథ మహారాజు రథం వెంబడి అనేక దేశాల్ని దాటి ఆ సగర రాజకుమారుల బూడిదరాసులను ముంచి ప్రవహించగా వారు నూతన శోభలతో దేవతల నగర నివాసమైన స్వర్గాన్ని పొందారు. పుణ్యాత్ముల పట్ల చేసిన అంతులేని ద్రోహమనే అగ్ని గంగాజల ప్రవాహం వల్ల కాకుండా వేరే విధంగా చల్లారుతుందా? వంశానికి కలిగిన జటిలమైన దుఃఖాన్ని నివారించినవాడు శాశ్వత శుభకరుడు అయిన ఆ భగీరథుడు పరమేశ్వరుణ్ణి గొప్ప తపోనిష్టతో మెప్పించి ఆకాశమందలి దేవగంగా నదిని భూమి మీదకు తెచ్చి తన కీర్తి అనే తీగకు శాశ్వతమైన స్తంభంగా చేసుకొని పితృకార్యాన్ని పూర్తి చేశాడు. అతడు సామాన్యుడు కాడు. అప్పుడు కొందరు మహర్షులు శ్రీహరిని తమ మనస్సులలో తీవ్రంగా ధ్యానిస్తూ విష్ణు పాదోద్భవమైన గంగానదిలో కృంకులిడి త్రిగుణాతీతులై విష్ణువులో ఐక్యమయ్యారు. తరువాత వరుసగా భగీరథునికి శృతుడు, శృతునికి నాభావరుడు, నాభావరునికి సింధుద్వీపుడు, సింధుద్వీపునికి ఐతాయువు, ఐతాయువునకు ఋతుపర్ణుడు జన్మించారు. అతడు ఆ ఋతుపర్ణుడు గొప్ప బుద్ధిమంతుడైన నలమహారాజుతో స్నేహం చేశాడు. అతనికి తనకు తెలిసిన అక్షహృదయాన్ని ఇచ్చి అతని నుండి గుర్రాలకు చెందిన శాస్త్రాన్ని తెలుసుకున్నాడు. ఆ ఋతుపర్ణునికి సర్వకాముడు, సర్వకామునికి సుదాసుడు పుట్టారు. ఆ సుదాసుని భార్య పేరు మదయంతి. ఆ రాజశ్రేష్ఠుని మిత్రసహుడు, కల్మాషపాదుడు అని కూడా అంటారు. ఆ రాజు వశిష్ఠుని శాపం వల్ల రాక్షసుడై తన కర్మానుసారంగా బిడ్డలు లేనివాడయ్యాడు అని చెప్పగా పరీక్షిన్ మహారాజు ఏ కారణం చేత సుదాసునికి గురుశాపం కలిగింది అని ప్రశ్నించాడు. అప్పుడు సుఖయోగేంద్రుడిట్లన్నాడు: ఆ సుదాసుడు వేట కోసం అడవికి వెళ్ళి బలగర్వంతో ఒక రాక్షసుని చంపాడు. కానీ వాని సోదరుణ్ణి మాత్రం వదిలివేశాడు. వాడు తన తోబుట్టువు చావు సహించలేక ప్రతీకారంతో మోసపూరితంగా రాజుగారి భవనంలో వంటలవాడుగా చేరాడు. ఒకరోజు వశిష్ఠుడు అతిథిగా రాగా రాజు ఆయన కోసం వంట చెయ్యమని వానికి చెప్పాడు. వాడు నరమాంసాన్ని వండి మునికి వడ్డించాడు. అప్పుడు వశిష్ఠుడు రాజును పిలిచి కోపంతో నరమాంసాన్ని వండించి పెట్టావు అంటూ రాక్షసుడు కమ్మని శపించాడు. ఆ విధంగా శపించిన తర్వాత రాక్షసుడు వండి తేవడం సుదాసునికి తెలియదనే విషయం మనోదృష్టితో తెలుసుకొన్న వశిష్ఠుడు 12 ఏండ్లు మాత్రం రాక్షసుడవై ఉండమని శాపాన్ని సవరించాడు. అప్పుడు
అప్పుడు రాజు గురువును మారు శపిస్తానని దోసిటితో నీటిని తీసుకున్నాడు. వద్దని భార్య వారించింది. భూమ్యాకాశాలు దిక్కులు సర్వం ప్రాణిమయంగా గ్రహించిన రాజు చేసేదేమీ లేక దుఃఖంతో చేతిలోని నీటిని తన పాదాల మీద చల్లుకున్నాడు. ఇట్లా మిత్రసహుడైన అతడు భార్య మాటకు అనుకూలుడై శపించడానికి ఇష్టపడక రాక్షసత్వం పొంది నల్లని రంగు కలిగిన పాదాలతో కల్మాషపాదుడై అడవుల్లో తిరుగుతూ